అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రణరంగంగా మారింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన ఇంటికి నిప్పు పెట్టి అనంతరం రాళ్లు రువ్వి దాడి చేశారు. అయితే ఆ సమయంలో జోగి రమేష్ ఫ్యామిలీ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రణరంగంగా మారింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన ఇంటికి నిప్పు పెట్టి అనంతరం రాళ్లు రువ్వి దాడి చేశారు టీడీపీ శ్రేణులు. అయితే ఆ సమయంలో జోగి రమేష్ ఫ్యామిలీ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఉద్రిక్తతల వాతావరణం, ఉద్రిక్తల రాజకీయం ఇప్పుడల్లా చల్లారేటట్టు కనపడట్లేదు. ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం అర్ధరాత్రి 12 వరకు కూడా అట్టుడుకుపోయిందంటూ ఎటువంటి సందేహం లేదు. నేడు మరలా ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ అట్టుడుకటానికి సిద్ధంగా ఉన్నది. అయితే దీనిలో కొంత మేరకు జోగి రమేష్ ఇంటి మీదకి టీడీపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున వెళ్లిన క్రమంలో జోగి రమేష్ లేకపోవడంతో కొంత మేరకు ఉద్రిక్తత తగ్గే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే నిన్న అంబటి రాంబాబు ఏదైతే చంద్రబాబు నాయుడు మీద తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారో, ఈ దూషించిన నేపథ్యంలో ఒక్కసారిగా అది దావానం లాగా వ్యాపించడం, ప్రతి ఒక్కరికి అది అందుకోవటం, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ కావటం, హల్చల్ అయిన నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పెద్ద ఎత్తున కోపోద్రికులైన పరిస్థితి అయితే ఉంది. ఈ కోపోద్రికులైన పరిస్థితులు ఈ నేపథ్యంలో ఒకసారిగా ఆ చుట్టుపక్కల వాతావరణం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది, వేడెక్కింది, హల్చల్ అయింది. గుంటూరు పట్టణంలోని వికాస్ నగర్ లోని అంబటి రాంబాబు ఇంటి వద్ద ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా వేడెక్కిన పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఇళ్ల వారందరూ కూడా పరారైపోయిన పరిస్థితి ఉంది. ఆ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా అంబటి రాంబాబుని చుట్టుముట్టి, ఇంటి ముట్టి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన ఆ పరిస్థితిలో జోగి రమేష్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని కొంత మేరకు తీవ్రంగా దూషించిన నేపథ్యంలో ఆ యొక్క వీడియో మరలా బయటికి రావడం, అది సోషల్ మీడియాలో హల్చల్ అవడంతో ఒక్కసారిగా మరలా టీడీపీ కార్యకర్తలు మొత్తం కూడా కోపోద్రికులైన పరిస్థితి. ఒక్కసారిగా జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వెళ్లిన పరిస్థితి ఉంది. ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇంటికి మనం చూస్తామంటే ఇంటి చుట్టుపక్కల గాని, ఇంట్లో గాని పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు, అగ్ని నిప్పు పెట్టారు, పెద్ద ఎత్తున కేకలు దద్దరిల్లిపోయి రాళ్లు కూడా రువ్విన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటు చేస్తున్నప్పటికీ విజయవాడ నుంచి చుట్టుపక్కల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, శ్రేణులు కూడా భారీగా జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. జోగి రమేష్ నిప్పు పెట్టడం, అక్కడ జోగి రమేష్ ఇంటి చుట్టుపక్కల మొత్తం టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేయటం, ఆ వాతావరణం మొత్తం కూడా ఒక్కసారిగా కిక్కిరిసిపోయి ప్రదేశాలతో కేకలు పెట్టిన పరిస్థితి అయితే మనం చూసుకుంటే దాదాపు ఏదైతే వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులు కూడా కొంత మేరకు అక్కడికి చేరుకోవడంతో, ఇరువురు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తత వాతావరణంలో పెద్ద ఎత్తున కూడా విధ్వంసం సృష్టించడానికి వచ్చారు టీడీపీ నాయకులు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఉన్న వారి మీద అగ్రహావేశాలు వ్యక్తం చేయటం, పోలీసులు ఇరువురిని కూడా సముదాయించి బయటికి పరిస్థితి. అయితే కొంత మేరకు ఇరువురిని కార్యకర్తలు కూడా చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కోపంతో కోల్పోతున్న
నాయకులు కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి వైపు అయితే పరుగులు తీశారు. జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ పెద్ద ఎత్తున ఇంట్లో మంటలు చెలరేగిన పరిస్థితి ఉంది, రాళ్లు రువిన పరిస్థితి ఉంది. అయితే అదే క్షణంలో ఆ తరుణంలో జోగి రమేష్ ఇంటి వద్ద లేకపోవడం పెద్ద తప్పితం జరగకుండా ఉండగలిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే జోగి రమేష్ ఇంటి చుట్టుపక్కల కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ జోగి రమేష్ ఇంటి వద్ద ఈ సెకండ్ కు కూడా జోగి రమేష్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతా ఉన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. ఆ పోలీసులు మొత్తం కూడా దాదాపుగా వందలాది మంది చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా 40-50 మంది పోలీసులు జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకొని చుట్టుపక్కల మొత్తం కూడా కాపలా కాసిన పరిస్థితి కూడా పోలీసులు కూడా ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి అగ్రావేశంతో కోపంతో ఉన్న కార్యకర్తలు అయితే ఎక్కడా తగ్గే ప్రసక్తిలో కనపడట్లేదు. దీనికి సంబంధించి ఆ జోగి రమేష్ అయితే ప్రస్తుతం అక్కడ లేరు, తిరుపతిలో ఉన్నారని తెలుస్తా ఉంది, సమాచారం ఉంటా ఉంది. జోగి రమేష్ తిరుపతిలో ఉన్న నేపథ్యంలోనే కొంత మేరకు నిన్న అంబటి రాంబాబు ఏదైతే గుంటూరులోని వికాస్ నగర్లోని తన నివాసంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆవేశాలు రగలటం, ప్రతి ఒక్క కార్యకర్త ఇంటి వద్దకు చేరుకోవటం, పెద్ద ఎత్తున ఉద్యమించడం, అక్కడికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీ నాయకులు డైరెక్టర్ల కార్పొరేషన్ చైర్మన్లు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. తమ తండ్రి లాంటి చంద్రబాబు నాయుడిని, తమ పార్టీ అధినేతని తీవ్ర స్థాయిలో దుయ్యపట్టిన నేపథ్యంలో ఆయన పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు దూషించడంతో వచ్చిన కార్యకర్తల అగ్రావేశాలు మరలా రెండో రోజు కూడా చర్చిస్తున్నాం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఉద్రిక్తతల రాజకీయాలు జరుగుతా ఉన్నాయి, ఉద్రిక్తతల సందర్భాలు నెలకొంటా ఉన్నాయి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రస్తుతం ఏదైతే జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం తగ్గే తెల్లారి లోపు ఏం జరుగుతుందనే ఉత్కంఠ క్షణాలు అయితే రగులుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఘటనా స్థలానికి చేరుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున కార్యకర్తలను ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు ఆగుతున్న పరిస్థితి లేదు. క్షణానికి టీడీపీ కార్యకర్తలు నాయకులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. జోగి రమేష్ ఇంటి వద్దకి కార్యకర్తలు అదుపులో చేయడానికి పోలీసులు 100 మంది పోలీసులు పెరుగుతా ఉంటే 500-600 మంది కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కార్యకర్తల అగ్రావేశాలతో విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం మొత్తం బారులు తీరారు కార్యకర్తలు, టీడీపీ నాయకులంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే కొద్దిసేపటి క్రితం విజయవాడ వైఎస్ఆర్సీపీ నాయకులకి సమాచారం అందుకున్న నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ గానీ, విజయవాడ ఈస్ట్ వెస్ట్ గానీ మొత్తంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరినట్టు తెలుస్తా ఉంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకోకుండా కూడా పోలీసులు చుట్టుపక్కల బారిగేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బారిగేట్ల నుంచి ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులను గానీ, మరో పక్క టీడీపీ నాయకులను గానీ జోగి రమేష్ ఇంటి వద్దకు రాకుండా కూడా మొత్తం చుట్టుపక్కల కంచెలాగా ఏర్పాటు చేసి బారిగేట్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు తీవ్ర స్థాయిలో అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. అయితే వైసీపీ శ్రేణులపై ఈ రణరంగం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. అదేంటి, ఇది ఎక్కడికి దారి తీసే అవకాశం ఉందనుకోవాలి నాగేశ్వరరావు? ప్రస్తుతం మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇదొక ఉద్రిక్తతల రాజకీయం అని చెప్పుకోవచ్చు, ఉద్రిక్తతల వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ యొక్క రాజకీయం ఎటువైపు దారితీస్తుందా అనే అంశం కూడా అంతుపట్టని అంశం ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలే జరిగాయి. కొట్లాట్లు, గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున వీటన్నిటిని వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ప్రజలు దీనిని మెచ్చుకునే పరిస్థితి ఉంది. ప్రజలు దీనిని అంగీకరించిన పరిస్థితి. అయితే మరొకసారి చంద్రబాబు నాయుడిని దూషించడం వల్ల మాత్రమే ఈ యొక్క గొడవ జరుగుతుంది అన్న నేపథ్యంలో కొంత మేరకు సానుభూతి ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇలాంటి రాజకీయాన్ని ఎవరు ఆమోదించిన పరిస్థితి ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ టీడీపీకి సంబంధించి ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా
మాటల్లో తగ్గేటట్టు కనపడట్లేదు. నిన్న ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా, అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు జరిగాయి, ధర్నాలు జరిగాయి. అంబటి రాంబాబు దిష్టి బొమ్మని, అలాగే జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మని టీడీపీ నాయకులు, ఆ కార్యకర్తలు పెద్ద ఎత్తున తగలబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున మీడియా వేదికగా అంబటి రాంబాబుని, వైఎస్ఆర్సీపీ పార్టీని, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆ పెద్ద ఎత్తున దుయ్యబెట్టిన పరిస్థితి ఉంది. అయితే మరలా ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి ఉద్రిక్త వాతావరణాలను తీసుకురాకుండా ఉండేందుకు ఇరు పార్టీలు కూడా ఆ ప్రయత్నించాలని ఆ పెద్దలు కోరుకుంటున్న నేపథ్యంలో, ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడల్లా ఇలాంటి ఉద్రిక్త వాతావరణం అయితే తగ్గే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనపడట్లేదు తండ్రి. అంటే ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టట్లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో అంటే టీడీపీ కార్యకర్తలు స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న రాత్రి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీకి జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు, బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారు, వైఎస్ఆర్సీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఫిర్యాదు చేశారు. అలాగే అంబటి రాంబాబు భార్య లంచ్ మోషన్ దాఖలు చేసింది. ఈ యొక్క అంశం కోర్టు పరిధిలో ఉంది. అలాగే ఐజీకి, అలాగే ఎస్పీకి, అలాగే డీజీపీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. రాత్రి ఆ 10-11 గంటల్లో వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కూడా మేకతోటి సుచరిత గాని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గాని, ప్రస్తుత ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గాని, మరొక ఎమ్మెల్సీ ఏసురత్నం గాని, ఇలా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ ఎమ్మెల్సీలు అందరూ కూడా అర్ధరాత్రి వెళ్లి ఎస్పీని కలిశారు, ఎస్పీకి ఉన్నత పత్రం ఇచ్చారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు, ఇంటిని ధ్వంసం చేసిన ఆ టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద కూడా ఆ చర్యలు తీసుకోవాలి కదా అని సూచించిన పరిస్థితి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ పోలీసులు వ్యతిరేకంగా కేసులు పెడతారు, టీడీపీకి మాత్రం అనుకూలంగా ఉన్నారని కొంత మేరకు సోషల్ మీడియాలో గొగ్గోలు పెడుతున్నప్పటికీ ఆ ఏమి జరుగుతుందా అనేది అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సంది. రైట్, థాంక్స్ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సార్. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రణరంగంగా మారింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన ఇంటికి నిప్పు పెట్టి అనంతరం రాళ్లు రువ్వి దాడి చేశారు టీడీపీ శ్రేణులు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు వ్యతిరేకంగా నిన్న జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా ఆయన ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో జోగి రమేష్ ఫ్యామిలీ ఇంట్లో లేదు. దాంతో పెను ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. దాడి సమాచారం అందుకున్న వెంటనే భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు జోగి రమేష్ ఇంటికి తరలి వెళ్లారు. దాడి జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉండిపోయారంటూ మండిపడ్డారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.